హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే కానమోకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం శీర్షికన శ్రీపతి లలిత విరచిత కథ పేరు ఓ నాన్న కథ అనేదాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో సమకాలీన కథా సందేశంగా వినిపించబోతున్నాను. ఇక కథలోకి ప్రవేశిద్దామా? కథ ఓ నాన్న కథ. ఇక వినండి, కథలోకి ప్రవేశిద్దాం. చదివేటప్పుడు సరిగ్గా చదవమంటే అయ్యగారికి కోపాలు. ఇప్పుడు ఈయన గారి ఇంజనీరింగ్ సీటుకి 5 లక్షల డొనేషన్ ఎవరు కడతారు? నా దగ్గర డబ్బులు లేవు, తల్లి కొడుకు ఏం చేస్తారో చేసుకోండి అంటూ కోపంగా అతని రూమ్లోకి వెళ్ళాడు శ్రీనివాస్. నాకేం డొనేషన్ అక్కర్లేదు, కట్టక్కర్లేదు. నేనేదో డిగ్రీ చేసి ఈయనలాగానే బ్యాంక్ క్లర్క్ కింద చేరిపోతాను. అప్పుడు ఆయన కళ్ళు చల్లబడతాయి. అంతకంటే కోపంగా బయటికి వెళ్ళాడు ప్రవీణ్. ఇద్దరి మధ్య ఎవరికి ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయింది సునీత. శ్రీనివాస్ సునీతల ఏకైక కుమారుడు ప్రవీణ్. శ్రీనివాస్ ఒక బ్యాంకులో క్లర్క్. ప్రవీణ్ వాళ్ళ అబ్బాయి తెలివిగలవాడే. మంచి మార్కులతో ఇంటర్ పాస్ అయ్యాడు. ఇంజనీరింగ్ ఎంట్రన్స్లో మంచి ర్యాంక్ వచ్చింది. కానీ ఏ రిజర్వేషన్ లేని కారణాన ప్రవీణ్ అనుకున్న సబ్జెక్టులో అనుకున్న కాలేజీలో సీట్ రావటం కష్టం. అందుకే డొనేషన్ కట్టి చేర్చమని తండ్రిని అడిగాడు. పైగా నువ్వు కట్టలేకపోతే అప్పు తీసుకో, నేను ఉద్యోగం చేసి తీర్చుకుంటా అని కూడా చెప్పాడు. అసలే ప్రవీణ్కి ఇంకా మంచి ర్యాంకు రాలేదని కోపంగా ఉన్న శ్రీనివాస్ ఈ మాటలకు మండిపడ్డాడు. 2-3 రోజులుగా ఇంట్లో తండ్రి కొడుకుల మధ్య పెద్ద వాగ్యుద్ధాలు జరిగాయి. ఊరుకోమంటే కొడుక్కి కోపం, వదిలేయమంటే భర్తకి కోపం. మధ్యలో సునీత నలిగిపోయింది. ఏదైతేనేం మొత్తం మీద డొనేషన్ కట్టి తనకు కావలసిన కాలేజీలో కావలసిన గ్రూపులో చేరాడు ప్రవీణ్. ఇప్పుడన్నా సరిగ్గా చదివేడవమను, లేకపోతే ఉద్యోగం రాదు. ఏదో క్యాంపస్ రిక్రూట్మెంట్ ఉంటుందని తల తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చాను, చెప్పు నీ సుపుత్రుడికి అంటూ కోపంగా అన్నాడు శ్రీనివాస్. దిగులు పడవద్దను, ఆ తలని తాకట్టు నుంచి నేనే విడిపిస్తాను, చెప్పు మీ ఆయనకి అంటూ రోషంగా పలికాడు ప్రవీణ్. భగవంతుడా, ఈ తండ్రి కొడుకులకు ఎప్పుడు సామరస్యం కుదురుస్తావు తండ్రి ప్రార్థించింది సునీత. దేవుడు సునీత ప్రార్థన వినలేదు. ప్రవీణ్కి తండ్రి మీద 1-2 కాదు, చాలా ఫిర్యాదులు ఉన్నాయి. అతని స్నేహితుడి తండ్రి కూడా బ్యాంకు క్లర్కే. వాళ్ళకి 2 అంతస్తుల ఇల్లు, కార్లు ఉన్నాయి. అతని తండ్రి వాళ్ళ అబ్బాయికి ఇంజనీరింగ్లో చేరగానే మోటార్ సైకిల్ కొన్నాడు. అదే తనకి తండ్రి కాలేజీ బస్ పాస్ కొన్నాడు. అందరూ వీకెండ్ వస్తే పార్టీలకు వెళ్తారు. ఫీజు తప్ప తనకి అదనంగా పైసా ఇవ్వరు. ఇలా అన్ని అసంతృప్తులతోనే చదువు పూర్తి చేశాడు ప్రవీణ్. ప్రవీణ్ టార్గెట్ ఒక్కటే, బాగా చదివి మంచి ఉద్యోగం తెచ్చుకొని ఇంటి నుంచి నాన్న నుంచి దూరంగా వెళ్ళాలి. ప్రతిదానికి విసుగు కోపం ఉండే నాన్న కోసం ఇష్టమైన అమ్మను కూడా వదులుకోవడానికి సిద్ధపడ్డాడు ప్రవీణ్. క్యాంపస్ రిక్రూట్మెంట్లో మంచి కంపెనీకి సెలెక్ట్ అయ్యాడు ప్రవీణ్. వాళ్ళు ముంబైలో పోస్టింగ్ ఇచ్చారు. ప్రవీణ్ వెళ్ళేటప్పుడు సునీత
అతని కోసం చిరుతిళ్ళు చేసి, జాగ్రత్తగా ఉండు నాన్న, అక్కడ వంటకి పనికి మంచి మనుషులు దొరుకుతారట, పెట్టుకో, ఇబ్బంది పడకు అని చెబుతుంటే మధ్యలో శ్రీనివాస్ అడ్డుకొని, "ఆ, ఇదిగో చేతిలో డబ్బులు బాగా ఆడుతున్నాయని వేషాలు వేయొద్దని చెప్పు, తాగుడు సిగరెట్లు అలవాటు చేసుకోవద్దని చెప్పు, అడ్డమైన గడ్డి తిని కుడితిలాగా మందు కొడితే ఎందుకు పనికి రాకుండా పోతాడు, పెళ్ళి పెటాకులు లేకుండా అఘోరించాలి" అన్నాడు. వినేవాళ్ళకి అవి తిట్లో జాగ్రత్తలో అర్థం కావు. అవును, అదే పని, ఉద్యోగం చేయకుండా తాగి అడ్డమైన తిని రోడ్డు మీద పడి చస్తాను, మీరొచ్చి ఈడ్చేద్దురు గాని అన్నాడు కోపంగా ప్రవీణ్. చీచి, ఏం మాటలరా అవి, శుభమా అని ఉద్యోగానికి వెళ్తూ అన్న తల్లితో, అదే ఆ సంగతి మీ ఆయనకి చెప్పు అన్న కొడుకుని ఏమీ అనలేక, ఎందుకండి వాడు వెళ్ళేటప్పుడు ఇలాంటి అశుభం మాటలు, భర్త మీద అరిచింది సునీత. నేను నోరెత్తితే తప్పు అంటూ రుసరుసలాడుతూ లోపలికి వెళ్ళాడు శ్రీనివాస్. మొహం ముటముటలాడిస్తూ ప్రవీణ్ బయటికి వెళ్ళాడు. కళ్ళనీళ్లతో సునీత కూర్చుండిపోయింది. ప్రవీణ్ ఉద్యోగంలో చేరి ఇల్లు తీసుకున్నాక తల్లికి మెసేజ్ పెట్టాడు. సునీత ఫోన్ చేసినప్పుడు మాట్లాడేవాడు, తండ్రి గురించి అసలు అడిగేవాడు కాదు. శ్రీనివాసుని మాట్లాడమంటే అతను మాట్లాడేవాడు కాదు. కరవమంటే కప్ప కోపం, వదలమంటే పాము కోపం అన్నట్లు కొడుకుతో ప్రేమగా మాట్లాడమని భర్తకి చెబితే, గారాబం చేసి నెత్తి మీద పెట్టుకుంటే ఎందుకు పనికిరాడు అంటాడు. నాన్నతో నెమ్మదిగా మాట్లాడరా అని కొడుకు చెబితే, నేనసలు మీ కొడుకునేనా, రోడ్డు మీద దొరికితే తీసుకొచ్చారా, నాన్న ప్రవర్తన చూస్తే నాకెప్పుడు అనుమానమే అంటాడు ప్రవీణ్. ఈ తండ్రి కొడుకుల్ని ఎలా కలపడం అనేది ఒక పెద్ద ప్రశ్నగా మారింది సునీతకి. సునీత తమ్ముడు బెంగళూరులో విల్లా కొనుక్కున్నాను, గృహప్రవేశానికి రండి అని ఆహ్వానం పంపాడు. సెలవు ఎక్కువ దొరకదు, నేను ఆ రోజుకు వస్తాను, నువ్వు ముందు వెళ్ళు అని సునీతతో చెప్పాడు శ్రీనివాస్. తల్లితో గడిపినట్లు ఉంటుందని సునీత కూడా 4 రోజుల ముందు బెంగళూరు వెళ్ళింది. ఎన్నాళ్ల తర్వాత ఒక్కత్తి రావటంతో సునీత, ఆమె తల్లి విశాల ఆమె పక్కనే పడుకొని కబుర్లు చెప్పింది సునీత. ఆ మాటల్లో శ్రీనివాస్, ప్రవీణ్ వారి ప్రస్తావన వచ్చింది. ప్రవీణ్ అసలు వాళ్ళ నాన్నని లెక్క చేయడమ్మా, ఆయన కూడా అంతే, పొల్ల విరుపుగా మాట్లాడతారు, ఇద్దరూ ఉప్పు నిప్పులా ఉంటారు, ఏం చెయ్యాలో తోచడం లేదు అని తల్లితో తన గోడు వెళ్ళబోసుకుంది. సునీత తల్లి విశాల శ్రీనివాస్కి మేనమామ భార్య. ఆమెకు అల్లుడంటే ప్రేమ, అభిమానం. ప్రవీణ్ కూడా అమ్మమ్మ మామయ్య కుటుంబంతో గడిపినట్లు ఉంటుందని బొంబాయి నుంచి బెంగళూరు ముందుగా వచ్చాడు. ఉద్యోగస్తుడైన మనవడిని చూసి మురిసిపోయింది విశాల. మేనమామ కుటుంబం అందరూ ఆప్యాయంగా పలకరించారు. కొడుకుని చూడగానే ప్రేమ ముంచుకొచ్చింది సునీతకి. ఎలా ఉన్నావురా, ఫోన్ చేస్తే ఎత్తవు, భోజనం బాగుందా, ఆఫీసులో అంతా బాగుందా, 6 నెలలైంది వెళ్ళి, అలవాటు పడ్డావా, ఇలా ప్రశ్నలు గుప్పిస్తున్న సునీతను, ఆగవే, వాడిని ఊపిరి తీసుకోనివ్వు అంది విశాల. ఇంతే అమ్మమ్మ, నీ కూతురికి హడావుడి, నీ అల్లుడికి కోపం అన్నాడు ప్రవీణ్. అబ్బో, నా కూతురికి అల్లుడికి
వంకలు పెట్టేంత పెద్దవాడివయ్యావురా. ఆ, నవ్వుతూ మనవడి బొగ్గలు నొక్కి పద భోంచేద్దువు గాని అంటూ లోపలికి తీసుకెళ్ళింది. అమ్మమ్మ పక్కనే కూర్చొని కబుర్లు చెప్తుంటే సుస్తుగా తిన్న ప్రవీణ్తో, ఇవాళ నా దగ్గర పడుకోరా, మళ్ళీ ఎప్పుడు వస్తావో అంది విశాల. చిన్నప్పుడు అమ్మమ్మ పక్కన పడుకొని కథలు విన్న రోజులు గుర్తొచ్చి, అలాగే అమ్మమ్మ అన్నాడు ప్రవీణ్. పక్కన పడుకున్న మనవడిని ఉద్యోగం విశేషాలు అడిగి తెలుసుకొని, అరే నీకు ఒక కథ లాంటి నిజం చెప్తాను, ఇది నీకు బాగా తెలిసిన వాళ్ళది అంది విశాల. తెలిసిన వాళ్ళ కథ? చెప్పు మరి. మాకు తెలిసిన కుటుంబంలో ఒక ఆయన పేరు రామం అనుకో. ఆయన భార్య సీత, తల్లి తండ్రి 3 పిల్లలతో ఉండేవాడు. ఆయనకి ప్రభుత్వ ఉద్యోగం ఉంది. ఆయన పెద్ద కొడుకు పేరు వెంకటేష్ అనుకుందాం. చాలా తెలివిగలవాడు, లెక్కలు బ్రహ్మాండంగా చేసేవాడు. అప్పట్లోనే మేము అతనికి ఐఐటిలో సీటు వస్తుందని అనుకున్నాం. సరిగ్గా వెంకటేష్ ఇంటర్ 2వ సంవత్సరంలో ఉండగా రామం అకస్మాత్తుగా చనిపోయాడు. అదే వాళ్ళ నాన్న. ఇంటికి ఆధారం పోయేసరికి అందరూ షాక్ తిన్నారు. రామం తల్లిదండ్రులు ముసలివారు. భార్య సీత పెద్దగా చదువుకోలేదు. ఇల్లు గడవాలంటే తప్పదని అప్పుడే 18 నిండిన ఆ వెంకటేష్ చదువు మానేసి తండ్రి ఆఫీసు వాళ్ళిచ్చిన గుమస్తా ఉద్యోగంలో చేరాడు. రామం పెద్ద స్థాయిలో ఉండి చనిపోయినా వెంకటేష్ ఇంటర్ మాత్రమే పూర్తి చేశాడు గనక అతనికి గుమస్తా ఉద్యోగం ఇచ్చారు. ఐఐటిలో చేరి పెద్ద ఇంజనీర్ అవ్వాలనుకున్న కళ అలా మొగ్గలోనే తురిగిపోయింది. తల్లికి వచ్చే పెన్షను, వెంకటేష్ జీతంతో 1/2 మంది పొట్ట నిండాలి. తను ఎలాగూ చదవలేకపోయానని అతని తమ్ముడు సురేష్ని ఇంజనీరింగ్ చదివించాడు వెంకటేష్. అలాగనే చెల్లి రాధ పెళ్ళి కూడా మంచి సంబంధం అని అప్పు చేసి మరీ పెళ్లి చేశాడు. వెంకటేష్కి పెళ్ళయింది. అతని భార్య బాగా నెమ్మదస్తురాలు. రామం తల్లిదండ్రులు ఇద్దరూ కాలంలో కలిసిపోయారు. సురేష్ ఉద్యోగంలో చేరినా అన్నకి ఏమాత్రం సాయం చెయ్యకపోగా అన్నతో గొడవ పెట్టుకొని వెంకటేష్ కుటుంబానికి ఏమీ చెయ్యలేదని, తల్లి పెన్షన్ అంతా తినేశాడని నానా గోల చేశాడు. తల్లి సీత కూడా చిన్న కొడుకు సురేష్ మాటలను నమ్మి అతనితో వెళ్ళింది. వెంకటేష్ చేసిన సాయం, త్యాగం మర్చిపోయి తమ్ముడు చెల్లెలు వాళ్ళిద్దరూ కూడా, మా కోసం ఏం చేశావు, నీ పినేస్తనంతో మా కోరికలు ఏమీ తీర్చలేదు అన్నారు. తన కల నెరవేరకుండా తండ్రి చనిపోవడం, బాధ్యతలు నెత్తి మీద పడటం, ఆర్థిక ఇబ్బందులు, ఇంత చేసిన తల్లి తమ్ముడు చెల్లి ఏమీ చెయ్యలేదని అనడం, వీటన్నిటితో తన బాధ, ఉక్రోషం ఎలా తీర్చుకోవాలో తెలియక భార్య మీద కోప్పడేవాడు వెంకటేష్. ఆ భార్యకు అన్నీ తెలుసు కనుక ఏమీ అనేది కాదు. అందరి దృష్టిలో అతను పీనాసివాడు, కోపిష్టివాడు అయ్యాడు. బాధ్యతలు తీర్చడంతోనే ఉన్న డబ్బులు ఖర్చయ్యి ఆర్థికంగా చితికిపోయాడు. ఆ సమయంలో పుట్టిన కొడుకుని విపరీతమైన క్రమశిక్షణలో పెంచాడు. గారాబం చేస్తే చదవడని భయం,
చదవకపోతే తనలాగా మిగిలిపోతాడని భయం, డబ్బు ఎక్కువ ఇస్తే చెడిపోతాడని భయం, ప్రేమ అభిమానం ఎలా వ్యక్తం చెయ్యాలో తెలియని అతను కొడుకుని కూడా ఎప్పుడూ కోప్పడటమే. దీంతో తండ్రికి తనంటే ఇష్టం లేదనుకున్న కొడుకు వెంకటేష్ అంటే ద్వేషం పెంచుకున్నాడు. ఆ కొడుకు తండ్రి కొడుకులు ఇద్దరూ మంచివాళ్లే. ఇద్దరికీ ఒకరి మీద ఇంకొకరికి ప్రేమ ఉంది. అది చెప్పడం చేతకాక ఒకరి మీద ఒకరు కోపంతో ఉంటూ మధ్యలో ఆ పిచ్చి తల్లిని ఏడిపిస్తున్నారు. కన్నీళ్లతో చెబుతున్న విశాలని ఆపాడు ప్రవీణ్. అమ్మమ్మ, నువ్వు ఎవరి గురించి చెప్తున్నావు? సగం అర్థమయ్యి అడిగాడు. ఇంకెవరు, ఆ వెంకటేశే, మీ నాన్న శ్రీనివాస్ అంది విశాల. నువ్వు చెప్పింది నాన్న గురించా? మరి నాకు ఇదంతా ఎప్పుడూ చెప్పలేదెందుకు? ఏమని చెబుతారు? ఇవన్నీ చెబితే నీకు మీ నాన్నమ్మ మీద, బాబాయి, అత్తల మీద కోపం వచ్చి అసలే తెగిపోతున్న బంధాలు ఇంకా తెగుతాయని భయం. ఎన్నో కష్టాలు అనుభవించిన మీ నాన్నని కన్న తల్లే అర్థం చేసుకోలేదు. తీయగా మాట్లాడుతూ మోసం చేసేవారిని నమ్ముతారు, కానీ న్యాయం మాట్లాడేవాళ్ళని, అలా చెప్పినా కోపంగా చెప్పేవారిని ఎవ్వరూ నమ్మరు అంటూ నిట్టూర్చింది విశాల. మీ నాన్న నాకు అల్లుడు మాత్రమే కాదు, మేనల్లుడు కూడా. నాకు తెలుసు వాడి సంగతి. ఇతరుల సొమ్ము ఒక్క రూపాయి కూడా ఆశించని వాడు. భగవంతుడు కొంత అన్యాయం చేస్తే రక్త సంబంధం ఉన్నవాళ్ళు ఇంకొంత అన్యాయం చేశారు అంటూ బాధగా చెప్పింది విశాల. ప్రవీణ్ మౌనంగా ఉండిపోయాడు. మామయ్య గృహప్రవేశానికి ఇంకో 2 రోజులు ఉన్నది. అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. తను చేసే సాయం ఏమీ లేకపోవడంతో సునీత కూడా హాయిగా కూర్చొని తల్లి విశాలతో కబుర్లు చెప్తుంది. ప్రవీణ్ వచ్చి, అమ్మా, నాకు చిన్న పనుంది బజార్లో, నువ్వు కూడా రా అని తల్లితో చెప్పి, అమ్మమ్మ, మేము వచ్చేసరికి లేట్ అవ్వచ్చు, బయట తినేసి వస్తాం అన్నాడు. ఇక అక్కడంతా మంచి షాపింగ్ సెంటర్. ప్రవీణ్ పెద్ద బట్టల షాపులోకి తీసుకెళ్ళాడు తల్లిని. అమ్మా, మీరు మామయ్య వాళ్ళకి బట్టలు పెట్టాలి కదా, కొన్నారా మరి అని కొడుకు అడిగిన ప్రశ్నకు కంగుతింది. నాన్న 5,000 చదివిద్దామన్నారా, ప్రయాణ ఖర్చులు ఇంకో 5,000 అవుతాయి, అంతకంటే పెట్టడం కష్టం అని అన్న సునీత మాటలకి, ఇంతకుముందు వేరు, ఇప్పుడు వేరు. నేను సంపాదిస్తున్నాను కదా, మీరు లెక్కలు చూడక్కర్లేదు. అమ్మమ్మకి, అత్తయ్యకి మంచి చీరలు తీసుకో, నాయనమ్మకు కూడా ఒక చీర తీసుకో అన్న కొడుకుని ఆశ్చర్యంగా చూసింది. 5,000 పెట్టి 3 చీరలు కొన్నాక, ఇంకా ఖరీదైన చీరలు చూపించండి అన్నాడు సేల్స్ గర్ల్తో ప్రవీణ్. ఇంకెవరికి అంది సునీత. అందరికీ కొని నీకు కొనొద్దా అన్న కొడుకుని చూసి కన్నీళ్లు వచ్చాయి సునీతకి. పెద్దవాడివయ్యావురా అంది ప్రేమగా. మరి ఎప్పుడు చిన్నగా ఉండిపోతారా ఏంటి అని నవ్వుతూ సేల్స్ గర్ల్ తెచ్చిన చీరల్లో 2-3 పక్కన పెట్టి, ఇందులో నీకు నచ్చింది తీసుకోమ్మా అన్నాడు. వాటి ధర చూసిన సునీత, అమ్మో 10,000? వద్దమ్మా వద్దమ్మా, ఇందాకటి రేంజ్లోనే చూపించు అంది సునీత. ఆ మాటలు వినిపించుకోనట్లుగా, నువ్వు నీకు నచ్చింది తీసుకో, లేదంటే నాకు నచ్చింది తీసుకుంటా అన్నాడు ప్రవీణ్.
ఇక చేసేది లేక అందులోంచి ఒక చీర తీసుకుంది. రేపు ఇదే కట్టుకో అంటే తల్లి సునీత తల ఊపింది. అక్కడి నుంచి మాల్కు వెళ్ళి శ్రీనివాస్కి, సునీత తమ్ముడికి అదే మేనమామకి బట్టలు తీసుకున్నారు. అన్ని చోట్ల క్రెడిట్ కార్డు ఇచ్చాడు ప్రవీణ్. సునీత భయపడుతూ అడిగింది, నీ అకౌంట్లో డబ్బులున్నాయిగా అని. మీ పెంపకంలో పెరిగానమ్మా, డబ్బు జాగ్రత్త లేకుండా ఎలా ఉంటుంది అన్నాడు నవ్వుతూ. ఇద్దరు బయట హోటల్కి వెళ్ళి లంచ్ చేశారు. చాలా రోజుల తర్వాత సునీతకు కొడుకుతో అంతసేపు గడపటం మహా సంతోషంగా అనిపించింది. అదీ కాక ప్రవీణ్ మాటల్లో తండ్రి ప్రస్తావన వచ్చినప్పుడు ఇదివరకట్లాగా కోపానికి బదులు ప్రేమ కనిపించింది ప్రవీణ్ మాటల్లో. వీళ్ళు బజారుకి బయలుదేరిన కాసేపటికి శ్రీనివాస్ అత్తగారింటికి చేరాడు. చాలా రోజుల తర్వాత వచ్చిన మేనల్లుణ్ణి ఆప్యాయంగా పలకరించింది విశాల. అల్లుడిగా కాకుండా మేనల్లుడిగా రావచ్చు కదా సీను, ఎన్ని రోజుల తర్వాత వచ్చావు అని పలకరించిన అత్తయ్యకి ఒక నవ్వు సమాధానంగా ఇచ్చి, సునీత ఏది అన్నాడు. ఏమో, తల్లి కొడుకు బజారుకి వెళ్ళారు, భోజనం బయట చేస్తామన్నారు. పద నీకు పెడతాను, తిని కాస్త రెస్ట్ తీసుకో అంది. తను ఎప్పుడు వచ్చేది సునీతకు చెప్పలేదు కాబట్టి అందుకే వెళ్ళి ఉంటుంది అని సరే అత్తయ్య అంటూ భోజనానికి కూర్చున్నాడు. అల్లుడితో పిచ్చాపాటి మాట్లాడి, సీను, నేను నీకు అత్తగారిగా చెప్పడం లేదు, అత్తయ్యగా చెప్తున్నాను. కోపం తెచ్చుకోకు, నింపాదిగా ఆలోచించు. భగవంతుడు నీకు న్యాయం చెయ్యలేదు, నీ సొంత వాళ్ళు అన్యాయం చేశారు. ఆ ఉక్రోషం, కోపం నీ భార్య మీద, కొడుకు మీద ఎందుకు చూపించాలి? ఇప్పుడు ఈ ప్రపంచంలో నీకంటూ ఉన్నది వాళ్ళిద్దరే. సునీత నిన్ను అర్థం చేసుకుని మెలుగుతుంది. కానీ ప్రవీణ్ది ఉడుకు రక్తం. పురాతన కాలంలోనే భారవి తండ్రి తనని మెచ్చుకోలేదని ఆయన మీద కోపం పెంచుకున్నాడు. నీ కొడుకుని మరో భారవి కానీయకు. రోజులు మారాయి, మనము మారాలి. నేను నా పిల్లలతో ఎప్పుడూ మీరంటే నాకిష్టం అనలేదు. నా ప్రవర్తనతో అర్థమయ్యేట్లు చెప్పాను. కానీ ఇప్పుడు పిల్లలకి అన్ని మాటల్లో చెప్పాలి. నువ్వు నీ అసంతృప్తి, భయాల నుంచి బయటపడు. నీ కొడుకంటే ప్రేమని బాహాటంగా చూపించకపోయినా వాడిని, సునీతని అందరి ముందు కోప్పడ్డం మానేయి. మొగుడు ఇల్లాల్ని తిడితే ముష్టివాడు కూడా తిడతాడని ఒక మోటు సామెత అంటూ అల్లుడిని మెత్తగా కోప్పడింది విశాల. ఒక్క మాట కూడా మాట్లాడకుండా భోజనం చేసి లేచాడు శ్రీనివాస్. కొడుకు దూరం వెళ్ళాక ఆ లోటు బాగా తెలిసింది శ్రీనివాస్కి. ఎదురుగా ఉన్నప్పుడు విసుక్కొని తిట్టానని కూడా బాధపడ్డాడు. అదే మాట అత్తయ్య చెప్తే నిజమే అనిపించింది. పడుకొని లేచేసరికి ప్రవీణ్, సునీత వచ్చారు. ఎంతసేపు అయింది నాన్న వచ్చి, ఎలా ఉన్నారు అని తనని చూడగానే చిన్నపిల్లాళ్ళ పరిగెత్తుకొచ్చిన ప్రవీణ్ని చూసి కళ్ళు చెమ్మగిల్లాయి శ్రీనివాస్కి. మధ్యాహ్నం వచ్చాను, నువ్వు ఎలా ఉన్నావు, నీ జాబ్ ఎలా ఉంది అంటూ ప్రేమగా ఒకరిని ఒకరు పలకరించుకుంటుంటే ఆశ్చర్యంగా చూసి తల్లి వంక చూసిన సునీతకు నవ్వుతూ కళ్ళతో సమాధానం చెప్పింది విశాల. తెచ్చిన బట్టలు అందరికీ చూపించేసరికి చాలా బాగున్నాయి బట్టలు, మంచి ఖరీదైనే తెచ్చాడు మా మేనల్లుడు
అని సంతోషపడ్డాడు సునీత తమ్ముడు, మరదలు కూడా. నా మనవడు నాకు మంచి చీర కొన్నాడే సునీత, గృహప్రవేశానికి ఇదే కట్టుకుంటా అంది విశాల చీర చూసి మురిసిపోతూ. నాకెందుకురా ఇప్పుడు కొత్త బట్టలు అని అన్నాడు శ్రీనివాస్. అదేంటి నాన్న, మీకు లేకుండా ఎలా? మీకు నీలం ఇస్తాం కదా, అందుకే ఈ షర్టు తెచ్చాను అని అన్న ప్రవీణ్ని చూస్తూ. నీకేంటి బావా, ఎదిగొచ్చిన కొడుకున్నాడు, నిశ్చింతగా ఉండొచ్చు అన్నాడు సునీత తమ్ముడు. చాలా బాగుంది నాన్న, రేపు వేసుకుంటాను కోప్పడకుండా చెప్తున్న తండ్రిని ప్రేమగా హత్తుకున్నాడు ప్రవీణ్. అది చూసి సునీత కళ్ళు ఒత్తుకుంటే విశాల తృప్తిగా నవ్వింది. ఇదండి ఓ నాన్న కథ అనేటువంటి ఈ కథను శ్రీపతి లలిత రచించి అందచేయగా, కానమోకు కథావచనం, మోహనవచనం సమకాలీన కథా సందేశంగా మన కానమోకు కథావచన శ్రోతలకు ఈ కథ ఓ నాన్న కథ అనే దాన్ని వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.